నమస్తే విద్యార్థి మిత్రులారా, నేను మీ సారథి రమేష్. గౌరవ రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్కి స్వాగతం సుస్వాగతం. ప్రియమైన విద్యార్థి మిత్రులారా, మనము సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ వీటి యొక్క అనాలిసిస్, సింథసిస్ మరియు ట్రాన్స్ఫార్మేషన్ ఈ టాపిక్ ఈ లెసన్లో ఉన్నామమ్మా. ఇంత మొదటి క్లాస్లో అనాలిసిస్ ఆఫ్ సింపుల్ సెంటెన్స్, అదేవిధంగా అనాలిసిస్ ఆఫ్ కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఇవి చూసాము మనము. ఈరోజు ఈ క్లాస్లో సింథసిస్ స్టార్ట్ చేస్తామమ్మా. అనాలిసిస్ అంటే విభజన. ఇంతకు మొదలు మనము సింపుల్ సెంటెన్స్ని విభజించాము, అలాగే కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్. ఇక ఈరోజు ఈ సింథసిస్ అంటే అనాలిసిస్కి ఆపోజిట్ అమ్మా, జస్ట్ ఆపోజిట్. అంటే అనాలిసిస్లో విభజిస్తాము, సింథసిస్లో జోడిస్తామమ్మా, కలుపుతాం వాక్యాల్ని. సింథసిస్ మీన్స్ జాయినింగ్ ద సెంటెన్సెస్, అనాలిసిస్ మీన్స్ డివైడింగ్ ద సెంటెన్సెస్. సో ఈరోజు క్లాస్లో సింపుల్ సెంటెన్స్ యొక్క సింథసిస్ చూద్దామమ్మా. సింథసిస్ ఆఫ్ సింపుల్ సెంటెన్స్, సాధారణ వాక్యం యొక్క సింథసిస్ అంటే జోడించడం అన్నమాట. రెండు సింపుల్ సెంటెన్స్ ని ఒక సింపుల్ సెంటెన్స్ గా మార్చడం, దీన్ని సింథసిస్ అంటామమ్మా. లేదా చూద్దాం, ఇక్కడ ఎగ్జాంపుల్స్ సెంటెన్స్ చూద్దామమ్మా. 2 or more simple sentences can be combined into a simple sentence in the following ways. ఇది ఇక్కడ ఆంగ్లంలో ఉందమ్మా, తెలుగులో చెబుతాను, రాసుకోండి. 2 లేదా అంతకంటే ఎక్కువ సింపుల్ సెంటెన్సెస్, సాధారణ వాక్యములను ఒకే సింపుల్ సెంటెన్స్ గా ఈ క్రింది విధంగా మార్చవచ్చునమ్మా. అంటే ఈ క్రింది విధంగా అంటే ఇక్కడ 1 2 3 4 5 6 వేస్, 6 విధాలుగా రెండు సింపుల్ సెంటెన్స్ ని ఒకే సింపుల్ సెంటెన్స్ గా మార్చవచ్చమ్మా. అయితే ఒక్కో విధానాన్ని ఇప్పుడు మనము డీటెయిల్డ్ గా నేర్చుకుందాం అమ్మా. నేను చెబుతాను, ఆంగ్లంలో చెబుతాను, తెలుగులో చెబుతాను, రాసుకోండి అమ్మా. వెల్, చూద్దాం. నంబర్ 1, by using a participle, my dear friends. ఇంతకుముందు క్లాస్లో మనము పార్టిసిపుల్స్, జిరండ్స్, టు ఇన్ఫినిటివ్స్ నేర్చుకున్నామమ్మా. ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో, ఎవరైతే ఈ పార్టిసిపుల్స్, ఇన్ఫినిటివ్స్, జిరండ్స్ చూడలేదో వారు దయచేసి ప్లేలిస్ట్కి వెళ్ళి ఈ పార్టిసిపుల్స్, ఇన్ఫినిటివ్స్, జిరండ్స్ చూడండి అమ్మా, మీకు ఇంకా అర్థమవుతుంది. అంటే ఒక పార్టిసిపుల్ని యూజ్ చేసి, ఒక పార్టిసిపుల్ని ఉపయోగించి, పార్టిసిపుల్ అంటే అమ్మా అది ప్రెసెంట్ పార్టిసిపుల్ అవ్వచ్చు. ప్రెసెంట్ పార్టిసిపుల్ అంటే క్రియకి ఐఎన్జి జోడిస్తామమ్మా. ఇక పాస్ట్ పార్టిసిపుల్ అంటే అది క్రియ యొక్క మూడవ రూపము. ఫర్ ఎగ్జాంపుల్ గో, వెంట్, గాన్. గాన్ ఏదైతే ఉందో అది పాస్ట్ పార్టిసిపుల్ అమ్మా. డూ, డిడ్, డన్ ఏదైతే ఉందో అది పాస్ట్ పార్టిసిపుల్ అమ్మా. సో ఈ విధంగా ఒక పార్టిసిపుల్ ని ఉపయోగించి రెండు సింపుల్ సెంటెన్స్ ని ఒకే సింపుల్ సెంటెన్స్ గా మార్చుతాము. కొంచెం అటెన్షన్ ఇవ్వండి అమ్మా, ఇది ఇంపార్టెంట్, కొంచెం డిఫికల్ట్ కూడా, కొంచెం టిపికల్. అటెన్షన్ ఇస్తే గానీ అర్థం కాదు. ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్. మరి షీ లుక్డ్ ఎట్ మీ ఒక సెంటెన్స్ అమ్మా, సింపుల్ సెంటెన్స్. షీ వెంట్ అవే ఇదో సెంటెన్స్ అమ్మా. ఇక్కడ ఫుల్ స్టాప్ ఉందమ్మా. రెండో సెంటెన్స్ కి ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఉంది. అయితే ఈ రెండు సెంటెన్సెస్ కి పార్టిసిపుల్ తో ఒకే సెంటెన్స్ చేస్తాం. ఏ విధంగా పార్టిసిపుల్ ఇక్కడ యూజ్ చేసామా, లుకింగ్. ఈ లుక్డ్ అయితే ఉందో దాన్ని ఇక్కడ లుకింగ్ చేసామా, ఇది ప్రెసెంట్ పార్టిసిపుల్. లుకింగ్ అనేది ఏ పార్టిసిపుల్? ఇది ప్రెసెంట్ పార్టిసిపుల్ అమ్మా. సో లుకింగ్ ఎట్ మీ కామా షీ వెంట్ అవే, ఈ కామా అమ్మా ఇక్కడ ఫుల్ స్టాప్ తీసేసాము. ఇక్కడ షీలో ఉన్న క్యాపిటల్ ఎస్ అవుతుంది, ఇక్కడ స్మాల్ ఎస్ అయిందమ్మా. ఇది ఒకే సెంటెన్స్ అయింది, ఒకే సింపుల్ సెంటెన్స్ అయింది. రెండు సింపుల్ సెంటెన్సెస్ ఈ ప్రెసెంట్ పార్టిసిపుల్ తో ఒకే సింపుల్ సెంటెన్స్ గా మార్చాము. దిస్ ఇస్ కాల్డ్ సింథసిస్. దీన్ని ఏమంటాము మనము? సింథసిస్. ఇది మరి ఎక్కడ యూజ్ అవుతుందమ్మా, ఎక్కడ ఉపయోగపడుతుంది? ఎప్పుడైతే మనం ఎగ్జామ్స్ కానీ లేదా ఎస్సేస్ కానీ ఇలా మనం రాస్తామో అప్పుడు ఈ రెండు వాక్యాలు రాసే కన్నా, అటువంటి అప్పుడు షీ లుక్డ్ ఎట్ మీ, షీ వెంట్ అవే, ఇంత పెద్దగా 1 kilometer సెంటెన్స్ రాసే బదులు లుకింగ్ ఎట్ మీ, షీ వెంట్ అవే, ఇలా చిన్న సెంటెన్స్ రాయొచ్చమ్మా. సో దిస్ ఇస్ ద యూజ్ ఆఫ్ ద కాంబినేషన్, దిస్ ఇస్ ద యూజ్ ఆఫ్ ద సింథసిస్. సింథసిస్ అంటే జోడించడం, అంటే
దీని ఉపయోగం ఏంటి అంటే వాక్యాలు పెద్ద పెద్దగా కాకుండా చిన్న చిన్నగా రాయడంలో ఈ సింథసిస్ ఉపయోగపడుతుందమ్మా. ఇది ఒకటి. ఇక రెండవ ఎగ్జాంపుల్ చూద్దాం. దే వేర్ టైర్డ్ ఆఫ్ వాకింగ్ ఫుల్ స్టాప్ దే టుక్ రెస్ట్. ఇవి కూడా రెండు సెంటెన్స్లు అమ్మా. దే వేర్ టైర్డ్ ఆఫ్ వాకింగ్, నడిచి నడిచి అలసిపోయారు. దే టుక్ రెస్ట్, వారు రెస్ట్ తీసుకున్నారు. ఈ రెండు సెంటెన్స్లు. అయితే దీన్ని కూడా పార్టిసిపుల్ తో ఒకే సెంటెన్స్ గా మారుస్తారు. ఎలా చూద్దామమ్మా. టైర్డ్ ఆఫ్ వాకింగ్ ఇదమ్మా టైర్డ్. ఇక్కడ టైర్డ్ అనేది పార్టిసిపుల్, ఇది పాస్ట్ పార్టిసిపుల్ అమ్మా. క్రియ యొక్క మూడవ రూపము టైర్డ్. ఇక్కడనేమో క్రియకి ఐఎన్జి జోడించాము, ఇంగ్ పార్టిసిపుల్. ఇది వచ్చి పాస్ట్ పార్టిసిపుల్ అమ్మా. ఇక్కడ ఇదే పార్టిసిపుల్, ఇదే పాస్ట్ పార్టిసిపుల్. టైర్డ్ ఆఫ్ వాకింగ్ దే టుక్ రెస్ట్. చూడమ్మా ఇక్కడ ఏం చేసాము, ఇక్కడ ఈ దే వేర్ దీన్ని తీసేసామమ్మా. అంటే ఈ సబ్జెక్టు దే వేర్ హెల్పింగ్ వర్బ్ ఈ రెండింటిని తీసేసి ఈ టైర్డ్ ఏదైతే ఉందో దీన్ని క్యాపిటల్ చేసామమ్మా. ఇక్కడ స్టార్ట్ చేసాం. టైర్డ్ ఆఫ్ వాకింగ్ ఈ ఫుల్ స్టాప్ ని కామాగా మార్చాము ఇక్కడ. మళ్ళీ దే టుక్ రెస్ట్, ఈ దే టుక్ రెస్ట్ లో ఈ దేలో అయితే క్యాపిటల్ లెటర్ ఉందో టీకి దాన్ని చిన్న అంటే స్మాల్ లెటర్ గా మార్చామమ్మా. దే టుక్ రెస్ట్ ఇక్కడ ఫుల్ స్టాప్ ఇచ్చాము. సో ఈ రెండు సెంటెన్సెస్ ని పాస్ట్ పార్టిసిపుల్ యూజ్ చేసి ఒకే సెంటెన్స్ గా మార్చామమ్మా. ఇక నెంబర్ 2 అమ్మా. మరి ఇంకోటి బై యూజింగ్ అన్ ఇన్ఫినిటివ్. ఇప్పుడే చెప్పామమ్మా, ఇంతకుముందు క్లాస్లో ఇంతకుముందు వీడియోలో పార్టిసిపుల్స్ ఉన్నాయి, ఇన్ఫినిటివ్స్ ఉన్నాయి, జిరంట్స్ ఉన్నాయి. వాటిని చూడండి. అయితే ఇన్ఫినిటివ్ యూజ్ చేసి రెండు సింపుల్ సెంటెన్స్ ని ఒకే సింపుల్ సెంటెన్స్ గా మారుస్తామమ్మా. చూద్దాం. హీ హ్యాజ్ సమ్ ఆబ్లిగేషన్స్ ఫుల్ స్టాప్ ఇది ఒక సెంటెన్స్ అమ్మా. అతనికి కొన్ని కర్తవ్యాలు ఉన్నాయి ఒక సెంటెన్స్. హీ మస్ట్ కంప్లీట్ దెమ్, అతను వాటిని పూర్తి చేయాలి. ఈ రెండు సెంటెన్స్లు అమ్మా ఇవి. సో ఈ రెండు సెంటెన్స్ని ఇన్ఫినిటివ్ తో ఎలా ఒకే సెంటెన్స్ గా మార్చుతాం చూడండి అమ్మా. హీ హ్యాస్ సమ్ ఆబ్లిగేషన్స్, ఈ సెంటెన్స్ అలాగే తీసుకున్నామా. హీ హ్యాస్ సమ్ ఆబ్లిగేషన్స్ పూర్తిగా తీసుకున్నాము. హీ మస్ట్ కంప్లీట్ దెమ్ ఏదైతే ఉందో ఆ సెంటెన్స్ పూర్తిగా కట్ చేసి కేవలం టు కంప్లీట్. ఈ టు కంప్లీట్ అంటే అమ్మా ఇది టు ఇన్ఫినిటివ్. ఇదేంటిది, ఇది టు ఇన్ఫినిటివ్. సో దిస్ ఈస్ వెరీ ఈజీ అమ్మా. అంటే ఈ రెండు సెంటెన్సెస్ హీ హాజ్ సమ్ ఆబ్లిగేషన్స్, హీ మస్ట్ కంప్లీట్ దెమ్, ఇంత పెద్దగా రెండు సెంటెన్స్లో రాసే బదులు చిన్న ఒక సెంటెన్స్ అమ్మా. హీ హ్యాజ్ సమ్ ఆబ్లిగేషన్స్ టు కంప్లీట్, ఫినిష్. సో ఈ విధంగా ఇదో సెంటెన్స్ అమ్మా. అంటే ఇన్ఫినిటివ్తో రెండు సింపుల్ సెంటెన్స్ ని ఒకే సింపుల్ సెంటెన్స్ గా మారుస్తాము. నెక్స్ట్ ఇక రెండవది వచ్చి షీ ఈజ్ వెరీ వీక్ షీ కెనాట్ వాక్. ఆమె చాలా వీక్ గా ఉంది. షీ కెనాట్ వాక్, ఆమె నడవలేదు. షీ ఈజ్ వెరీ వీక్, చాలా బలహీనంగా ఉంది, ఆమె నడవలేదు. అయితే ఈ రెండు వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకే వాక్యంగా చేస్తామమ్మా. ఏంటది, షీ ఈజ్ టూ వీక్ టు వాక్. టూ వీక్ అమ్మా. మనం ఇది కూడా నేర్చుకున్నాము, రిమూవ్ టు లేదా యూస్ టు అని. TWO అంటే చాలా, టూ అంటే వెరీ అమ్మా. షీ ఈజ్ టూ వీక్, చాలా బలహీనంగా ఉంది. దానికి టు వాక్, నడవడానికి ఆమె చాలా బలహీనంగా ఉంది. ఇదమ్మా ఇన్ఫినిటివ్తో వీటిని అంటే రెండు సింపుల్ సెంటెన్స్ ని ఒకే సింపుల్ సెంటెన్స్ గా మార్చొచ్చు. నెంబర్ 3 ఇక మూడవదమ్మా. బై యూజింగ్ అ ప్రిపోజిషన్ విత్ నౌన్ ఆర్ జిరండ్. అంటే ఒక నౌన్ తో కానీ లేదా ఒక జిరండ్ తో కానీ. జిరండ్ అంటే అమ్మా వర్బ్కి ఐఎన్జి జోడిస్తాం, అది నౌన్ గా పనిచేస్తుంది. ఇంతకుముందు క్లాస్ అయిందమ్మా అది. బై యూజింగ్ అ ప్రిపోజిషన్ విత్ నౌన్ ఆర్ జిరండ్ అంటే నౌన్ తో కానీ జిరండ్ తో కానీ ప్రిపోజిషన్ ని యూజ్ చేసి రెండు సింపుల్ సెంటెన్స్ ని ఒకే సింపుల్ సెంటెన్స్ గా మార్చుతారమ్మా. చూడండి. ఎగ్జాంపుల్ నెంబర్ 1, ద బెల్ ర్యాంగ్ ఒక సెంటెన్స్, ద లెసన్ వాజ్ నాట్ కంప్లీటెడ్ రెండవ సెంటెన్స్ అమ్మా. ఈ రెండు సింపుల్ సెంటెన్స్. అయితే దాన్ని ఒకే సింపుల్ సెంటెన్స్ ఎలా మార్చాము చూడండి అమ్మా. ద బెల్ ర్యాంగ్ తర్వాత ఫుల్ స్టాప్ తీసేసామమ్మా. అక్కడ బిఫోర్ రాశాము. ద లెసన్ వాజ్ నాట్ కంప్లీటెడ్, ఈ సెంటెన్స్ పూర్తిగా అలాగే రాశాము. ఇక్కడ బిఫోర్ యూజ్ చేసామమ్మా. ఏం యూజ్ చేసాము ఇక్కడ, బిఫోర్. ఇది ప్రిపోజిషన్ అమ్మా. ఇది ఒక సింపుల్ సెంటెన్స్. రెండు సింపుల్ సెంటెన్స్ ఒకే సింపుల్ సెంటెన్స్ కలిగాయి. ఇక రెండవ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ షీ హ్యాస్ విజిటెడ్ మెనీ టైమ్స్ షీ స్టిల్ ఫర్గెట్స్ ద వే.
షీ హాస్ విజిటెడ్ మెనీ టైమ్స్. ఆమె చాలాసార్లు విజిట్ చేసింది, చాలాసార్లు వచ్చింది. అయినా షీ స్టిల్ ఫర్గెట్స్ ద వే. అయినా ఆమె ఆ దారి మర్చిపోతుంది. ఫర్గెట్స్ ద వే, ఆ దారి ఆమె మర్చిపోతుంది. ఇవి రెండు సింపుల్ సెంటెన్సెస్. ఒకే సింపుల్ సెంటెన్స్ గా ఎలా మార్చుతామో చూడమ్మా. ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ విజిట్స్. ఇన్ స్పైట్ ఆఫ్ ఇది ప్రిపోజిషన్ అమ్మా. ఇన్ స్పైట్ ఆఫ్ ఇక్కడ ఏంటి ప్రిపోజిషన్. ఇది ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ విజిట్స్ షీ ఫర్గెట్స్ ద వే అమ్మా. ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ విజిట్స్ కామా షీ ఫర్గెట్స్ ద వే. ఇక్కడ ఏం చేసామమ్మా, ఈ మెనీ విజిట్స్ ఏవైతున్నాయో ఇక్కడమ్మా మెనీ టైమ్స్, ఈ మెనీ టైమ్స్ కి మెనీ విజిట్ చేసామా. ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ విజిట్స్, ఈ టైమ్స్ వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి, షీ హ్యాస్ వెళ్ళిపోయింది, ఇక్కడ ఫుల్ స్టాప్ ప్లేస్ లో కామా వచ్చింది. షీ ఫర్గెట్స్ ద వే, షీ ఫర్గెట్స్ ద వే. ఇది ఇన్స్పైట్ తో సింపుల్ సెంటెన్స్ చేసామమ్మా. ఒకే సింపుల్ సెంటెన్స్, రెండు సింపుల్ సెంటెన్స్ లో ఒకే సింపుల్ సెంటెన్స్ గా మారాయి. నాలుగవది, బై యూజింగ్ అ నౌన్ ఆర్ ఎ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్. ఇక్కడ అపోజిషన్ అమ్మా, ఇది ఆపోజిషన్ కాదు. ఈ స్పెల్లింగ్ లో ఓ లేదమ్మా, ఇక్కడ ఏ ఉంది. అపోజిషన్ అంటే ఒక నౌన్ ని కానీ ఒక ఫ్రేజ్ ని కానీ, అపోజిషన్ అంటే ఒక వ్యక్తిని కానీ లేదా ఒక వస్తువుని కానీ సూచించేందుకు రెండు పదాలు ఒకదాని ప్రక్కన ఒకటి ఎప్పుడైతే వాడతామో అప్పుడు దాన్ని అపోజిషన్ అంటామా. దాన్ని పొందిక లేదా నియామకం అని ఈ తెలుగులో అర్థం ఉందమ్మా ఈ అపోజిషన్ కి. ఎగ్జాంపుల్ చూద్దాం, ఇంకా క్లియర్ అవుతుంది. నంబర్ 1, దిస్ ఈజ్ మై వైఫ్. ఈమె నా భార్య. హర్ నేమ్ ఈస్ కళ. ఆమె పేరు కళ. ఈ రెండు సెంటెన్సెస్ అమ్మా ఇవి. దిస్ ఈజ్ మై వైఫ్, హర్ నేమ్ ఈస్ కళ. ఈ రెండు సెంటెన్సెస్ ఒక్క సింపుల్ సెంటెన్స్ గా ఎలా మారుస్తామో చూడమ్మా. దిస్ ఈజ్ మై వైఫ్, ఇక్కడ వైఫ్ వరకు రాసామమ్మా, ఫుల్ స్టాప్ తీసాము. హర్ నేమ్ ఈజ్, ఈ మూడు వర్డ్స్ పోయామా కళ ఓన్లీ. దిస్ ఈజ్ మై వైఫ్ కళ. ఇదమ్మా సింపుల్ సెంటెన్స్. దిస్ ఈజ్ ఒక నౌన్ ఇక్కడ యూజ్ చేసాము అంతే. ఇక్కడ ఏమి యూజ్ చేస్తాం, ఇక్కడ నౌన్ అంటే ఈ రెండు నౌన్స్ వచ్చాయమ్మా, వైఫ్ కళ. ఈ అపోజిషన్ అంటే ఈ రెండు పక్క పక్కనే వచ్చాయన్నమాట. సో ఈ విధంగా నౌను లేదా ఫ్రేజ్ ఒకదాని పక్కన ఒకటి యూజ్ చేసి రెండు సింపుల్ సెంటెన్స్ కి ఒకే సింపుల్ సెంటెన్స్ గా మార్చొచ్చు. ఇక సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. దిస్ ఈస్ ద మోస్ట్ యూస్ఫుల్ బుక్. ఈ పుస్తకం చాలా ఉపయోగమైనది. ఫుల్ స్టాప్. ఇట్ ఈస్ రెడ్ బై మెనీ పీపుల్. చాలా మందితో ఇది చదవబడింది అనమాట. ఇది ప్యాసివ్ వాయిస్ అమ్మా. ఇక్కడ ఒకే సెంటెన్స్ గా ఎలా మారుస్తామో చూడమ్మా. దిస్ ఇక్కడ కామా పెట్టామమ్మా. ఏం పెట్టాము ఇక్కడ కామా. ఈ ఫస్ట్ సెంటెన్స్ లో ఉన్న దిస్ ఇక్కడ యూజ్ చేసాము. దిస్ ఇక్కడ యూజ్ చేసాము. ఈజ్ లేదమ్మా, ఈజ్ ని రిమూవ్ చేసాము. ఇక్కడ ఈజ్ కి బదులు కామా పెట్టామమ్మా. దిస్ ద మోస్ట్ యూస్ఫుల్ బుక్. దిస్ ద మోస్ట్ యూస్ఫుల్ బుక్. మళ్ళీ ఇక్కడ కామా ఉందమ్మా. ఈజ్ రెడ్ బై మెనీ పీపుల్. సపోజ్ ఈ సెంటెన్స్ లో ద మోస్ట్ యూస్ఫుల్ బుక్ కనుక లేకపోతే దిస్ ఈజ్ రెడ్ బై మెనీ పీపుల్. దిస్ ఈజ్ రెడ్ బై మెనీ పీపుల్ ఈ విధంగా వస్తుందమ్మా అండి. సో దిస్ ద మోస్ట్ యూస్ఫుల్ బుక్ ఈజ్ రెడ్ బై మెనీ పీపుల్. సో ఈ విధంగా రెండు సింపుల్ సెంటెన్స్ ని ఈ నౌను లేదా ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ లో ఈ విధంగా ఒకే సెంటెన్స్ గా మార్చొచ్చమ్మా. వెల్, ఇక నెక్స్ట్ ఐదవది, బై యూజింగ్ అన్ అడ్వర్బ్ ఆర్ అన్ అడ్వర్బియల్ ఫ్రేజ్. ఒక అడ్వర్బ్ ని కానీ లేదా అడ్వర్బ్ ఫ్రేజ్ ని కానీ ఉపయోగించి రెండు సింపుల్ సెంటెన్స్ ని ఒకే సింపుల్ సెంటెన్స్ గా మార్చుతాము. చూద్దాం ఇక్కడ. హీ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ దేర్, హీ ఫెయిల్డ్. ఒక సెంటెన్స్ హీ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ దేర్ ఒక సెంటెన్స్ అమ్మా. ఇంకో సెంటెన్స్ హీ ఫెయిల్డ్. ఈ రెండు సింపుల్ సెంటెన్సెస్ మరి అడ్వర్బ్ లేదా అడ్వర్బ్ ఫ్రేజ్ తో ఎలా ఒకే సెంటెన్స్ వస్తాయి. హీ ఫెయిల్డ్ అన్ఎక్స్పెక్టెడ్లీ టు రీచ్ దేర్. చూడమ్మా ఎంత ఈజీ. హీ ఫెయిల్డ్, హీ ఫెయిల్డ్ అవుతుందో ఇక్కడ ఉన్న సెంటెన్స్ తీసుకున్నాము. ఇక్కడ హీ ఫెయిల్డ్. మళ్ళీ ఈ హీని తీసేసాము. ఎక్స్పెక్టెడ్ ఏదైతుందో దాన్ని వర్బ్ గా మార్చాము. అన్ఎక్స్పెక్టెడ్లీ, హీ ఫెయిల్డ్ అన్ఎక్స్పెక్టెడ్లీ టు రీచ్ దేర్. ఇది సింపుల్ సెంటెన్స్ అమ్మా. సో ఈ విధంగా రెండు సింపుల్ సెంటెన్స్ ఒకే సింపుల్ సెంటెన్స్ గా మారుతాయి. ఇక నెక్స్ట్ వచ్చే రెండవది, ద సన్ రోజ్, హీ డిడ్ నాట్ వేకప్. సూర్యోదయం అయింది, అతను ఇంకా లేవలేదు. ఈ రెండు సెంటెన్స్లమ్మా. ఈ రెండు సెంటెన్సెస్ ని మరి ఒకే సెంటెన్స్ గా ఎలా మారుస్తాము. హీ డిడ్ నాట్ వేకప్ బై ద సన్ రైజ్ ఒక సెంటెన్స్. హీ డిడ్ నాట్ వేకప్ బై ద సన్ రైజ్
ఒక సెంటెన్స్, ఈ బై ద సన్ రైజ్ లేకపోతే హీ డిడ్ నాట్ వేకప్ ఎట్ ద సన్ రైజ్, బై ద సన్ రైజ్ లేకపోతే ఎట్ ద సన్ రైజ్, ఈ రెండులో నుంచి ఏదైనా ఒకటి అనొచ్చమ్మా, రెండు అనకూడదు, ఏదైనా ఒకటే. సో ఈ విధంగా ఈ అడ్వర్బ్ కానీ అడ్వర్బ్ ఫ్రేజ్ కానీ యూజ్ చేసి రెండు సింపుల్ సెంటెన్స్ ని ఒకే సింపుల్ సెంటెన్స్ గా మార్చుతాము. ఆరవదిగా చివరిది, బై యూజింగ్ ద నామినేటివ్ అబ్సల్యూట్ కన్స్ట్రక్షన్. నామినేటివ్ అబ్సల్యూట్ కన్స్ట్రక్షన్ అమ్మ, ఇక్కడ నామినేటివ్ అంటే కర్త అమ్మ, నౌన్ అంటే ఈ సబ్జెక్ట్ అన్నమాట. అంటే ఈ సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ లేదా సబ్జెక్టు ప్రెడికేట్ ఎలా ఉందో అది పూర్తిగా అబ్సల్యూట్ కన్స్ట్రక్షన్ అంటే ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉంచి రెండు వాక్యాల్ని ఒకే వాక్యంగా మార్చవచ్చు. ఈ సబ్జెక్ట్ ఏది ఉందో దాన్ని అలాగే ఉంచి ఆ సెంటెన్స్ ని మళ్ళీ రాస్తారు. చూద్దాం ఎగ్జాంపుల్ ఇక్కడ. ద పోలీస్ అరైవ్డ్ ఫుల్ స్టాప్, ద మాబ్ డిస్పర్స్డ్. ఈ రెండు సెంటెన్స్ అమ్మా. ద పోలీస్ అరైవ్డ్ ఫుల్ స్టాప్, ద మాబ్ డిస్పర్స్డ్. మరి ఇక్కడ నామినేటివ్ అబ్సల్యూట్ కన్స్ట్రక్షన్ అంటే ఏమిటి అంటే ఈ సెకండ్ సెంటెన్స్ ఎలా ఉందో అలాగే ఉంచుతారు, కాకపోతే మరి దాన్ని ఎలా మారుస్తారు, మరి రెండు వాక్యాలు ఎలా చేస్తారు చూడండి అమ్మా. ద పోలీస్ అరైవ్డ్ కామా, సింపుల్ అమ్మా ఇది. ద పోలీస్ అరైవ్డ్ కామా, ద మాబ్ డిస్పర్స్డ్, ఫుల్ స్టాప్. ఇక్కడ జస్ట్ ఈ ఫుల్ స్టాప్ దగ్గర కామా పెట్టి దో ఏదైతే ఈ టీ క్యాపిటల్ ఉందో ఆ టీ క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ గా మార్చామో, మళ్ళీ ఈ సెంటెన్స్ ఎలా ఉందో అలాగే చేసి అలాగే రాసాము. ఆ సెంటెన్స్ లో ఏ మార్పు లేదు. అబ్సల్యూట్ కన్స్ట్రక్షన్ ఎలా ఉందో అలాగే ఉంచాము, దాన్ని మార్చలేదు. ఇక రెండవ ఎగ్జాంపుల్, ద వే వాజ్ లాంగ్, ద విండ్ వాజ్ కోల్డ్. ఇది అంతేనమ్మా. ద వే వాజ్ లాంగ్, ద విండ్ వాజ్ కోల్డ్. ఇది ద వే వాజ్ లాంగ్ కామా, మళ్ళీ ఈ దోలో ఉన్న టీ క్యాపిటల్ లెటర్ దాన్ని స్మాల్ లెటర్ గా మార్చాము. ద విండ్ వాజ్ కోల్డ్, అంతేనమ్మా. ద వే వాజ్ లాంగ్ కామా, ద విండ్ వాజ్ కోల్డ్ ఒకే సెంటెన్స్ అయిపోయిందమ్మా. అంటే ఈ నామినేటివ్ అబ్సల్యూట్ కన్స్ట్రక్షన్ లో ఈ ఫుల్ స్టాప్ ప్లేస్ లో కామా ఉంచి రెండవ సెంటెన్స్ ఏతుందో దాన్ని ఎలా ఉందో అలాగే రాసేయాలి. స్టార్టింగ్ లో ఉన్న క్యాపిటల్ లెటర్ ని స్మాల్ లెటర్ గా మార్చాలి. ఇంతేనమ్మా డిఫరెన్స్. సో ఇదమ్మా సింథసిస్ ఆఫ్ సింపుల్ సెంటెన్సెస్. సింపుల్ సెంటెన్సెస్ ని అంటే రెండు సింపుల్ సెంటెన్స్ ని ఒకే సింపుల్ సెంటెన్స్ గా మార్చుతాము. వెల్ మై డియర్ ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, రెండోసారి చూడండి అమ్మా, ఏమీ కాదు. సపోజ్ అంతకీ మీకు అర్థం కాదనుకోండి, లేదా కామెంట్ బాక్స్ లో రాయండి అమ్మా మీ డౌట్ నేను ఆన్సర్ ఇస్తాను. వెల్ ఈ క్లాస్ తో ఇక్కడ ఆగుదామమ్మా. నెక్స్ట్ వీడియోలో ఇంకో క్లాస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆల్ ది బెస్ట్, టేక్ కేర్.